హాయ్ ఫ్రెండ్స్, యశోద అఫీషియల్. నే నేను చాలా రోజులకి వచ్చాను. ఇవాళ మా చిన్నోడి బర్త్డే. ఏదో మామూలుగా చేసుకున్నాను. ఇవాళ కేక్ కటింగ్ నార్మల్గా చేసేసాను చిన్నగా. ఎందుకంటే మా ఆయన లేడు, మా ఆయన బయట ఉన్నాడు కదా, అందుకు చిన్నగా కట్ చేసుకున్నాము కేకు. ఓన్లీ అక్క, నేను, అమ్మ, నాన్న, చెల్లి వచ్చారు. మేమే ఇలాగా అమ్మమ్మ మేమే ఇలాగ వచ్చి కట్ చేసుకున్నాం. పిల్లలకి తీస్తున్నాం ఫొటోస్. ఇలా మామూలుగా చిన్నగా చేసుకున్నాము. ఎవరిని పిల్లలేదు, చిన్నగా చేసుకొని కట్ చేసుకున్నాము. ఏదో సరదాగా మా అంటే అందరినీ అక్కడ అత్తమ్మ ఇంటి దగ్గర కట్ చేసుకుందాం, ఇక్కడ కట్ చేసును. ఈ రెండు దగ్గర అవును, కానీ తను లేరు. నేను ఇక్కడ అమ్మ ఇంటి దగ్గరే కదా ఉంటున్నాను. అమ్మ ఇంటి దగ్గరే కట్ చేశారు. అది కాక నాకు కొంచెం హెల్త్ కూడా సహకరించలేదు, హెల్త్ కూడా బాగోలేదు చాలాను. అందుకే నేను కొంచెం అలాగా ఇది నాన్న అందరినీ వద్దులే, మామూలుగా చిన్నగా కట్ చేసేసి నాన్న అంటే నాన్న చందాగో నాన్న కట్ చేస్తున్నాడు. నాన్న కట్ చేయించి అందరికీ పెద్దడు వారు కదా, నాన్న చెంత కట్ చేయించాను. నాన్న, అమ్మ, పిల్లలు కట్ చేశారు కేకు. అలా చిన్నగా కట్ చేశాను. బ్లెస్సింగ్స్ ఇవ్వండి చిన్నవాడికి. ఎందుకో తెలీదు, నాకు వాళ్ళ ముగ్గురు తర్వాతే నాకు ఇవ్వలేను. చాలా చాలా వీళ్ళు నేను ఏదైనా ఎంత బాధలో ఉన్నా కూడా వీళ్ళు ముగ్గురు ఫేసులు చూస్తే నాకు ఆ బాధ అంతా పోతుంది. నేను మా ఆయన ఏమైనా చిన్న చిన్న వచ్చినా కూడా నేను వీళ్ళు ముగ్గురు ఫేసులు చూస్తే నాకు ఆ బాధ అంతా పోతుంది. నా పెద్దోడు, నా కూతురు, నా చిన్నోడు, నా ముగ్గురు పిల్లలు ఫేస్ చూస్తే నా బాధ అంతా పోతుంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను వీడు అసలే కామెడీ నాకు. నేను ఎంత బాధలో ఉండి వచ్చి నా మీదకి వచ్చి, ఎంత కొట్టు చెయ్యి వచ్చి నా మీదకి వచ్చి కొట్టడం చేయడం అన్నీ చేస్తాడు. కన్నా నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండరా, నా ఆయుసు పోసుకొని చల్లగా 100 ఏళ్ళు బతకాలరా నువ్వు. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కన్నా నాకు మీ ముగ్గురు తర్వాతేరా ఏదైనా. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలోని అసలు చాలా చాలా ఇబ్బందులు పడ్డాను. అందరూ అన్నారు పోతుంది దీనికి అని, కానీ నేను ఎంత స్ట్రగుల్ పడ్డాను నాకు తెలుసు. నా పెద్దోడుకి ఆడ నుంచి అలా 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 నాకు వీళ్ళిద్దరు పాప బాబును, వాళ్ళిద్దరు నా పెద్దోడాడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు, అది మా అక్కల అబ్బాయి. నాకు ఎంత స్ట్రగుల్ పడ్డానంటే నిజంగా నాకు చూశాను చాలా. నా రెండో దానికి మాత్రం అంత స్ట్రగుల్ పడలేదు. మూడో దానికి మళ్ళీ వీడికి చాలా ఫేస్ చేశాను. ఆడికి ఎలా ఫేస్ చేశాను, వీడికి అలాగే ఫేస్ చేశాను. అక్కడ అక్క కేక్ తింటున్నాడని అది నవ్వుతుంది. చాలా ఫేస్ చేశాను. వాడికి ఎలా ఫేస్ చేశాను, వీడికి అలాగే ఫేస్ చేశాను. నేను ఎంత ఇబ్బంది పడ్డాను, కానీ ఆ ఇబ్బంది అంతా వీళ్ళు పుట్టిననే వీళ్ళు ఫేస్ చూస్తే ఎవరికైనా అంతే కదా, ఎవరికైనా అంతే. మన పిల్లల తర్వాతే కదా, వీళ్ళు ఫేస్ చూస్తే నాకు ఆ బాధ అంతా తగ్గింది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఇదిగా ఫీల్ అయ్యాను. అక్క, అక్క వాళ్ళ అబ్బాయి తీయించుకున్నారు. ఇప్పుడు అమ్మమ్మ వచ్చింది, అమ్మమ్మ అక్క తీయించుకుంటున్నారు. చెల్లి రాలేదులేండి, చెల్లికి తనకి బాగాలేదని రాలేదు. తనకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా అది అసలు కేక్ కుదరట్లే, కేక్ తింటూనే ఉంటున్నాడు వాడు. ఎంత నిజంగా వీళ్ళు పుట్టాక నాకు నిజంగా
చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను ఎంత ఫీల్ అవుతున్నాను చాలా వచ్చి అంటే భార్యాభర్తగా ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి కదా, నాకు అలాగే వచ్చే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. కానీ నేను వీళ్ళిద్దరిని చూశాక చాలు, వీళ్ళే నాకు ఇంకా నా ప్రపంచం అన్నీ అనిపించింది. వీళ్ళతోనే నా ప్రపంచం. ఇంకా హ్యాపీగా నేను ఇదిగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. వీళ్ళ తర్వాతే నాకు ఇంకేదైనా అనిపించేలాగా నా జీవితం రివర్స్ అయ్యింది. అసలు నేను ఎందుకు నాకు అన్నారు చాలా వరకు, తినికి పిల్లలు పుడతారా, తినికి పిల్లలు పుట్టరు అని. అవన్నీ దాటుకొని వచ్చి ఈ 3 పిల్లల్ని కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎంత ఫీల్ అయ్యాను, ఎంతగా అంటే 3 పిల్లలు తల్లిని అయ్యాను, ఎంత ఫీల్ అవుతున్నాను నేను. వాళ్ళిద్దరు అక్కకి మా పిల్లలు అంటే చాలా బాగా చూసుకుంటుంది. నిజంగా నన్ను మా అక్క అంత బాగా చూసుకుంటుందో, చాలా బాగా చూసుకుంటుంది అక్క. వాళ్ళిద్దరు అసలు ఉండట్లేదు, ఆడ కేక్ మీదే ఉన్నాయి ఆడ కళ్ళన్నీ. నేను అసలు ఆ ఫోటోకి మీదే లేవు, అడిగి కేక్ మీదే ఉన్నాయి ఆడికి. చూడండి ఆడిప్పుడు తీయించుకుంటున్నాను, నాతోని ఉండట్లేదు. మళ్ళీ నేను కేక్ పెడితే అప్పుడు తీయించుకున్నాను నా వీడియో.